బిబింబాప్కి కావలసిన పదార్థాలు: కలర్డ్ క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, పర్పుల్ క్యాబేజ్, టోఫు, ఉడికించిన బ్రౌన్ రైస్, నువ్వుల నూనె, సోయా సాస్, కొరియన్ చిల్లీ పేస్ట్, పంచదార, మిరియాల పొడి, ఉడికించిన కోడిగుడ్డు, ఉల్లిపాయ ముక్కలు, వేయించిన తెల్ల నువ్వులు. సో బిబింబాప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే మనం ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ అయితే బిబింబాప్ అంటే ఏంటి చెప్పండి. సో బిబింబాప్ అనేది ఇది ఒక కొరియన్ రెసిపీ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ మనకి రైస్ ఉంటుంది. రైస్ అంటే జనరలీ మనం రెగ్యులర్గా తినే రైస్ ఎలా సో మనం ఇక్కడ ఇంకా అడ్వాన్స్ ఎప్పుడు మనం న్యూట్రిషన్ గురించి మాట్లాడతాం కాబట్టి బ్రౌన్ రైస్ అనేది మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. అండ్ దీంతో పాటు ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ వెజిటేబుల్స్ని సాటే చేసి దాంతోపాటు ప్రోటీన్ రిచ్ ఐటమ్ కూడా పెట్టి చేస్తారనమాట ఈ రెసిపీని. సో దీన్నే బిబింబాప్ అంటాము. అంటే ఇట్స్ లైక్ అ బ్యాలెన్స్ డైట్. సో కొరియన్ డైట్స్ మనం చూసుకున్నట్టు అయితే ఎక్కువగా వాళ్ళు ఓవర్ కుక్ చేయరనమాట. ఏ రెసిపీస్ తీసుకున్నా కానీ వాళ్ళు ఓవర్ కుక్ అస్సలు చెయ్యరు. జస్ట్ కొంచెం సాటే చేసి అలా తింటారనమాట. సో మనం ఈ రోజు కూడా బిబింబాప్ కూడా అలాంటి రెసిపీయే. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. ఎస్, ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందామండి. సో ఫస్ట్ మనం కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ సెస్మీ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనము క్యాప్సికమ్ తీసుకుంటున్నామండి. బెల్ పెప్పర్స్ అని కూడా అంటారు. డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది. లైక్ ఎల్లో కానీ, రెడ్ కానీ, గ్రీన్ కానీ. మనం ఈరోజు ఎల్లో ఇంకా రెడ్ తీసుకున్నాం. సో ఇది సపరేట్గా మనం సాటే చేద్దాం. ఓకే, ఎందుకంటే మనకు ఆ కలర్స్ కనిపించాలి కాబట్టి. సో వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ సపరేట్ వే. ఓకే. సో ఇప్పుడు మనం క్యారెట్ స్లైసెస్ని తీసుకుందాం. ఓకే. సో ఇది కట్ చేసే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అశ్విని. అవును. సో నెక్స్ట్ మనం పర్పుల్ క్యాబేజ్ తీసుకుందాం అశ్విని. ఒకవేళ పర్పుల్ క్యాబేజ్ లేకపోతే నార్మల్ క్యాబేజ్ కూడా యూజ్ చేయొచ్చు. బికాస్ మనం ఇక్కడ కలర్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి, కలర్స్ న్యూట్రిషన్ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్. ఓకే. సో అప్పుడే కలర్ఫుల్గా అయిపోయింది ప్యాన్ మొత్తం కూడా. ఎస్. సో నెక్స్ట్ మనం కొంచెం ఆనియన్ తీసుకుందాం అశ్విని. డన్. సో ఏది కూడా మనం ఓవర్ కుక్ చేసుకోమండి. అన్నీ కూడా మనం లైట్గా అలా సాటే చేసుకుంటున్నాం అంటే ఆల్ వెజ్జెస్ కూడా. ఏ టైంలో తీసుకోవచ్చు ఇది జ్యోతిర్మయ్య గారు? ఇది ఒక బ్యాలెన్స్డ్ మీల్ అశ్విని. సో మనం రెగ్యులర్గా తీసుకునే లంచ్ కానీ డిన్నర్ కానీ రీప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఏ ప్లేట్ తీసుకున్నా కానీ వెజిటేబుల్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. దాంట్లో నుంచే న్యూట్రియన్స్ వస్తాయి. ఇప్పుడు రైస్ తీసుకున్నాం అనుకోండి, కార్బ్సే వస్తాయి, న్యూట్రియన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే రైస్ ఎక్కువగా తీసుకొని కర్రీ తక్కువగా తీసుకుంటారు. సో దిస్ ఈస్ అ మిస్టేక్ వీఆర్ డూయింగ్. సో కొరియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ వెజిటేబుల్ కంటెంట్ ని ఎక్కువగా ఉండి రైస్ కంటెంట్ ని తగ్గించి పెడతారనమాట. సో అందుకే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. ఇది అయిపోయినట్టున్నాయి కదా. ఎస్. సో కొంచెం సాటే చేసుకున్నాం కదా. కొంచెం ఇప్పుడు పెప్పర్ వేసుకుందాం అశ్విని. ఓకే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అశ్విని. ఓకే. సో ఆల్మోస్ట్ ఆల్ ఇవి కొంచెం మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో జస్ట్ సాటే లాగానే చేస్తున్నాం. ఆ కలర్స్ కనిపించాలన్నమాట మనకి. ఎస్. సో ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ చేద్దాము. ప్లేట్ ఇస్తారు. సో ఇప్పుడు ప్లేటింగ్ చేసుకోవడానికి మనం ఇందాక చెప్పినట్టు బ్రౌన్ రైస్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనం బ్రౌన్ రైస్ని పెట్టుకుందాము. ఓకే. బాగుంది, క్యూట్గా చేశారు. జనరల్గా ఎక్కువ స్టిక్కీ రైస్ యూస్ చేస్తూ ఉంటారు కదా, దీని ప్లేస్లో మనం అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టిక్కీ రైస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఇక్కడ మనం బ్రౌన్ రైస్ తీసుకున్నాం కాబట్టి ప్లేటింగ్ అంటే క్వాంటిటీ మనకు తగ్గట్టు తీసుకోవాలి, ఇంతే అని కాదు. బట్ బేసికల్లీ వెజిటేబుల్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, రైస్ కంటెంట్ తక్కువగా ఉండాలి. సరే, నాకు చేస్తున్నారు కాబట్టి నా పోర్షన్ సరిపోతుంది. సో మనం ఇప్పుడు ఇదన్నీ ప్లేటింగ్ చేసుకుందాం అశ్విని. ఓకే. ఎల్లో బెల్ పెప్పర్స్ వేసుకున్నాము. నెక్స్ట్ మనం క్యారెట్స్ వేసుకుందాం. ఓకే. ప్లేటింగ్ రెడీ అయిపోయింది అశ్విని. మళ్ళీ వెలిగించి మనం టోఫుని ఫ్రై చేసుకుందాం. ఓకే. సో
సో ఆల్రెడీ ఇప్పుడే ప్లేట్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కార్బ్స్ వచ్చాయి, వైటమిన్స్ మినరల్స్ కొన్ని వచ్చాయి, బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మిస్ అయ్యేది ఏంటంటే ప్రోటీన్. ఎస్. సో అందుకని మనం ఇక్కడ టోఫు తీసుకుందాం. సో దానికన్నా ముందు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో ఇక్కడ టోఫుని మనం యాడ్ చేసుకుందాం. చాలా మందికి ఒక్కొక్కసారి మిల్క్ ఇంటాలరెన్స్, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళు సాయ్ కానీ టోఫు యూస్ చేస్తే బాగా బెనిఫిట్ వస్తుంది. పనీర్కి బదులుగా ఇది తీసుకోవచ్చు. ఓకే అశ్విని, ఇది అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని కూడా ప్లేటింగ్ చేసుకుందాం. ఓకే. సో అశ్విని, ఎగ్ని మనం కట్ చేసుకుందాము, చాపింగ్ బోర్డ్ ఇంకా నైఫ్. సో ఇలా బాయిల్ కాకపోయినా కానీ కూడా మనం ఆమ్లెట్, ఫ్రైడ్ ఎగ్ అంటారు, అలా కూడా చేసుకోవచ్చు. సో మనం ఇది టాపింగ్ చేద్దాము. సో ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది అశ్విని. కానీ మెయిన్ థింగ్ ఏంటి అంటే కొరియన్ రావాలి కాబట్టి కొరియన్ చిల్లీ సాస్ లేకుండా ఏది పూర్తవ్వదు. అవును. సో కొరియన్ చిల్లీ సాస్ ప్రిపేర్ చేసుకుందాం. ఐ నీడ్ అ బౌల్. డన్. ఈ పార్ట్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొరియన్ చిల్లీ పేస్ట్ అనమాట. ఏ స్టోర్లో అన్న అవైలబుల్ ఉంటుంది, లేదా ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. దిస్ ఈజ్ అ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే. సో ఫస్ట్ మనం ఇది కొంచెం తీసుకుందాం. సో కొంచెం మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ మనం కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందాం అశ్విని. అండ్ నువ్వులు అశ్విని, ఇది కావాలంటే మనం రోస్ట్ చేసుకోవచ్చు, లేదా అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం మనం నువ్వులను యాడ్ చేసుకుందాం. అండ్ లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ సోయా సాస్ అనమాట. సో ఇది లేకపోతే ఏ సాస్ కంప్లీట్ అవ్వదు. రైట్. ఇది కొంచెం మనం యూస్ చేద్దాం. సో అశ్విని, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేద్దాం. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది అశ్విని. మనం దీన్ని టాపింగ్ చేద్దాము. ఓకే. యా. సో ఎంతో హెల్తీగా బ్యాలెన్స్ డైట్, ప్రతి ఒక్క న్యూట్రియంట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మన హెల్దీ అండ్ టేస్టీ బిబింబాప్ రెడీ అయిపోయింది. సో మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బిబింబాప్కి కావాల్సిన పదార్థాలు: కలర్డ్ క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, పర్పుల్ క్యాబేజ్, టోఫు, ఉడికించిన బ్రౌన్ రైస్, నువ్వుల నూనె, సోయా సాస్, కొరియన్ చిల్లీ పేస్ట్, పంచదార, మిరియాల పొడి, ఉడికించిన కోడిగుడ్డు, ఉల్లిపాయ ముక్కలు, వేయించిన తెల్ల నువ్వులు. బిబింబాప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నువ్వుల నూనె, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పర్పుల్ క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత అందులో మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ఉడికించిన బ్రౌన్ రైస్, వేయించుకున్న కలర్డ్ క్యాప్సికమ్, పర్పుల్ క్యాబేజ్, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్లో నువ్వుల నూనె, టోఫు వేసి వేయించుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఉడికించిన కోడిగుడ్డును 2 పీసెస్ లాగా కట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి కొరియన్ చిల్లీ సాస్, పంచదార, మిరియాల పొడి, వేయించిన తెల్ల నువ్వులు, సోయా సాస్ వేసి కలుపుకొని టాపింగ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. బిబింబాప్ రెడీ.